సో ఇప్పుడే ఛావా చూసి వచ్చాను. ఇట్స్ అ వెరీ 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 గ్రేట్ మూవీ. నాకు మస్త్ అనిపించింది. సినిమా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి మంచి గూస్ మెటీరియల్స్ తో పెట్టుకొని లాస్ట్ 45 minutes అలా చూస్తుండిపోతావయ్యా. నిజంగా అసలు ఎంత ఎమోషనల్ ఉంటదంటే లాస్ట్ 45 minutes అయితే మాత్రం చాలా 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 బాగుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట. సినిమా స్టార్ట్ అవడం కూడా చాలా బాగా స్టార్ట్ అయింది. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అసలు తర్వాత ఏం జరిగింది దాన్ని చాలా బాగా చూపించారు అనిపించింది. ఛావా అదే మన సంభాజీ మహారాజ్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్ కి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఆమెతో కనెక్ట్ చేస్తూ కొన్ని సీన్స్ పెట్టుకుంటా ఉంటారు అనమాట. దాన్ని లాస్ట్ వరకు లాక్కుంటూ వస్తారు. లాస్ట్ లో ఒక వాయిస్ వస్తుంది అన్నట్టు. ఆ వాయిస్ విన్న తర్వాత కళ్ళకి నీళ్ళు లాగి అంత బాగున్నది. మస్తు అనిపించింది. నాకు చాలా వరకు కూడా హిందీ వాళ్ళు ఇలాంటి ఒక హిస్టారిక్ మూవీ తీస్తున్నారంటే చాలా డౌట్ కొడుతూ ఉంటది అనమాట. అపార్ట్ ఫ్రమ్ బన్సాలి మిగతా అందరూ కొంచెం బాగా చేయాలని నాకు గట్టి నమ్మకం అన్నట్టు. సో ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ స్టోరీని చాలా బాగా చూపించారు అనిపించింది. గ్రాంటెడ్ నాకు సెకండ్ హాఫ్ లో కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో టైం ని స్పీడ్ రన్ లా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సంభాజీ మహారాజ్ రాజు అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు 9 సంవత్సరాలు ఔరంగజేబ్ తోటి వార్ లోనే ఉంటాడు అన్నట్టు. ఈ 9 సంవత్సరాలని కొంచెం స్పీడ్ రన్ చేసినట్టు చూపిస్తా ఉంటారు. దాని వల్ల ఎక్కడెక్కడైతే ఎమోషన్ బీట్స్ పడతాయో కొంచెం ఫ్లాట్ గా పడిపోయినట్టు అనిపించింది. ఈ ఎమోషనల్ వెయిట్ అంతా తీసుకొచ్చేసి లాస్ట్ 45 నిమిషాలు నేను చూపిస్తా అన్నట్టు చూపించిన డైరెక్టర్ చాలా బాగుంది భయ్య. నిజంగా అంటే లైక్ తెలవని వాళ్ళకి నేనేం చెప్పాను కానీ సినిమా చూసి తెలుసుకోండి. లాస్ట్ 45 minutes ఆఫ్ ఛావా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ వికీ కౌశల్ కుడ్ ఎవర్ గివ్. నిజంగా ఆయన క్యారెక్టర్ ఎంత బాగా రాసుకున్నా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఉంటది భయ్యా. ముఖ్యంగా 45 minutes ముందు వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. అక్కడ నుంచి లాస్ట్ వరకు అమ్మ బాబోయ్ కళ్ళల్లో చూపించే ఆ ఎఫెక్షన్ గానీ ఆ రేజ్ గానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది అనమాట. ఒక హుందాతనం ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ లో. అది క్యారెక్టర్ నుంచి వచ్చేది. బట్ స్టిల్ ఈయన ఎంత బాగా పుట్రే చేసిండంటే చూస్తుండిపోతాం. అంత బాగుంది అన్నట్టు. రష్మిక మందన్న ఏం చెప్పలేను. లాస్ట్ 45 minutes షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద పివిటల్ పార్ట్స్ ఆఫ్ ఛావా. చాలా బాగా చేసింది అనిపించింది. చందోగామాత్య ఆయన ఎపిసోడ్ పడ్డప్పుడల్లా సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది. హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. కవి కలాష్ లాస్ట్ లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక డైలాగ్ మెడ్లీ ఉంటది అన్నట్టు. కవిత్వాలతోటి కళ్ళకేసి నీళ్ళు కారిపోతా ఉంది భయ్య. నిజంగా అంతా బాగుంది అన్నట్టు. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ వన్. అండ్ ఆల్సో చెప్తున్నట్టుగానే అసలు అక్షయ్ ఖన్నా అని చెప్పేసి గుర్తు కూడా పట్టలేవు. అండ్ అది కూడా మళ్ళీ అరౌండ్ ద టైం 9 సంవత్సరాలు జరుగుతుందన్నమాట స్టోరీ. ఆ 9 సంవత్సరాల మధ్యలో మనిషి ఎలా మారిండు, ఆయన బాడీ లాంగ్వేజ్ ముసలోడ్ అయిపోతున్నాడు, ఇవన్నిటిని చాలా బాగా చూపించారు. అండ్ ప్రాస్థెటిక్ వర్క్ భయ్య అమ్మ బాబో ఏంట్రా బాబా ప్రాస్థెటిక్ వర్క్ అద్భుతం, మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. గూస్ బంప్ మెటీరియల్ అలా 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 మంచి చిలకరించి పెట్టుకున్నాడు. ప్రతి 2 నిమిషాలకో 3 నిమిషాలకో ఫస్ట్ హాఫ్ అంతా మంచి మంచి గుజ్బమ్ మెటీరియల్స్ తోటి సూపర్ పెట్టారు అనమాట. ముఖ్యంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా ఉండేవారు అనేది ఈ సినిమాతో చాలా వరకు వాళ్ళు మళ్ళీ పోర్ట్రే చేయగలిగారని నాకైతే అనిపించింది అన్నట్టు. చాలా బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్. ఈ సినిమాకి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి వీళ్ళు చాలా తక్కువ జనాన్ని పెట్టుకొని ఆ తక్కువ జనాలతో స్కేల్ ని చూపించిన విధానానికి చాలా బాగా నచ్చింది అన్నట్టు. నాకు మస్తు అనిపించింది. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ముఖ్యంగా సీజీ వాడినప్పుడల్లా అనిపించింది. లయన్ గానీ తర్వాత కొన్ని ఏరియాస్ లో ల్యాండ్స్కేప్ సీన్స్ కానీ అక్కడ కొంచెం అరే బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం జెనరిక్ సీజీ పెట్టారు అనిపించింది. బట్ అది ఎక్కడ కూడా సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది నెగిటివ్ గా. ఎమోషన్ పడ్డది. కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. శివాజీ మహారాజ్ అండ్ సంభాజీ మహారాజ్ వాళ్ళ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్స్ వాటిని అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేదా అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ అంకుల్ ఉంటాడు అనమాట, హంబీరావు అంకుల్ అనుకుంటా ఆయన పేరు. ఆయన సీన్ ఒకటి చాలా ఎమోషనల్ ఉండాల్సింది, అంత ఎక్కలేదు నాకు. అదొకటి అనిపించింది. అండ్ ఆల్సో వాళ్ళ అత్తమ్మ అనుకుంటా, ఆమె క్యారెక్టర్ నాకు అంత తెలియదు. ఆమె క్యారెక్టర్ ఏంటబ్బా ఇలా అయిపోయిందని ఫీలింగ్ ఒకటి వచ్చింది అన్నమాట ఫస్ట్ హాఫ్ లో. అది తప్ప నాకు ఎక్కడ కూడా నేరేటివ్ లో ఎక్కడ కంప్లైంట్స్ లేవన్నట్టు. స్పీడ్ రన్ ఒకటి ఇదొకటి అదొకటి అనిపించింది. బట్ మ్యాన్ సీరియస్లీ లాస్ట్ 45 minutes అన్ని మర్చిపోతాం, ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతాం అనమాట. అమ్మ బాబు ఇంత దారుణం అయిపోయింది అనే ఫీలింగ్. మరాఠా యోధుడి డిఫరెన్స్ ఉంటే చూసారా అట్లా చూపిస్తుండే అసలు వికీ కౌశల్. అమ్మ బాబు అసలు అక్కడ పడే డైలాగ్స్, రైటింగ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీ సింగిల్ థింగ్, అక్కడ ఉన్న ప్రతి మట్టి యాక్షన్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. తెలుగులో లేదు కదా చూడలేను అనుకోకండి, హిందీలో అయినా చూడండి, సబ్ టైటిల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ గుడ్ మూవీ. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మన లోపల నుంచి ఎమోషన్ ఈజీ క్రియేట్ చేయగలిగింది సినిమా. చాలా బాగా తీసారు అనిపించింది నాకు ఈ సినిమా. మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ చావాది మెయిన్ థీమ్ ఒకటి ఉంటది అన్నట్టు. దాన్ని ఆయన వాడిన విధానం అయితే మాత్రం నాకు మతిపోయింది భయ్య. నిజంగా సాంగ్స్ కూడా ఏదో వచ్చినట్టు కూడా రాలేదు, చాలా బాగా పెట్టుకున్నారు. అనవసరంగా ఎక్కడ కూడా పేసింగ్ ఇష్యూస్ అనే ఏమీ రాలేదు. కొంచెం స్లో పేస్డ్ ఉంటుంది డ్రామా కాబట్టి, బట్ ఇక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు అన్నట్టు. నాకైతే మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. ఇంకా చూడాలనుకుంటే మాత్రం చూసేయండి, డౌట్ లేకుండా. హిందీలో ఉంది తెలుగులో ఉందని చూడకండి. ఈ సినిమాని తెలుగులోకి అనువదించలేరు, ఎందుకు హిందీ ఈ సినిమాకి ఒక స్కిన్ లాంటిది అన్నట్టు, తీసేయలేరు. కల్చర్ కి ఆ లాంగ్వేజ్ కి చాలా గట్టి అనువాదం ఉంటది. దాన్ని మనము అనువదించిన తర్వాత ఎంతవరకు దాన్ని మళ్ళీ రీక్రియేట్
రీక్రియేట్ చేయగలుగుతారా అన్నది నాకైతే డౌట్ అనిపిస్తుంది. బట్ రియల్లీ ఇంకో చూడాలనుకుంటే మాత్రం హిందీలో చూడండి. డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిల్మ్. గ్రేట్ వర్క్ మ్యాన్. సీరియస్లీ విక్కీ కౌశల్ సూపర్ స్టార్ మెటీరియల్. అమ్మ బాబు వేరే లెవెల్ మూవీ ఇది. వేరే లెవెల్ సాటిస్ఫైడ్. చూసారా? చూడాలనుకుంటారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమా ఉంది రివ్యూ, అది వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి మా దగ్గర నుంచి. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.